ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా ఖండిస్తారు. చాలా అమానుషం, ప్రజాస్వామ్యానికి గుర్తించండి. ఇట్లాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్ర దేశంలో ఎక్కడూ జరగలేదు. కేవలం ఓడిపోతామన్న భయంతోనే మరి కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లకు ఏం చేస్తారో చెప్పాలి, కానీ ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ప్రశాంతంగా మరి వ్యవస్థ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి కాంగ్రెస్ నాయకులు దీని మీద కనీసం సానుభూతి చూపెట్టకపోగా, కనీసం జరిగిన సంఘటనను ఖండించకపోగా దాన్ని మరి హేళన చేసే విధంగా, ఇంకా ఎక్కిరించే విధంగా, ఇంకా వాళ్ళు రెచ్చగొట్టే విధంగా, వాళ్ళ నాయకులను రెచ్చగొట్టి ఇంకా ఇలాంటి సంఘటనలు జరిగే విధంగా సూచనలు చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. కనీసం ఇప్పటి వరకు ఈ జరిగిన సంఘటనను ఖండించాల్సింది పోయి, మరి అక్కడ ఉన్న నాయకులు చేసింది మంచి పద్ధతి కాదని చెప్పాల్సింది పోయి దాన్ని ఖండించకపోగా దాన్ని ఇంకా విపరీతంగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ మరి ప్రభాకర్ రెడ్డి గారి పరిస్థితి మరి ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. ఇంకా అబ్జర్వేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది క్షణక్షణం. ఎందుకంటే గజ్వేల్లో దిపాక్లో జరిగిన సంఘటన నుండి హైదరాబాద్కి వచ్చేంత వరకు మరి అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆలోచించాలి. క్షణక్షణం భయపడుతూ ఇక్కడ దాకా వచ్చి హాస్పిటల్ చేరేంత వరకు కూడా క్షణక్షణము మరి భయపడుతూ వచ్చిండ్రు. కనీసం అది కూడా గుర్తుకు రాలేదు ఆ కాంగ్రెస్ నాయకులకు. దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఓడిపోతామనే భయంతోనే మీరు ఇలాంటి సంఘటనలు చేస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారో చెప్పండి. అక్కడ యాక్సెప్టెన్స్ తెచ్చుకొని ప్రజల దగ్గర యాక్సెప్టెన్స్ లేకపోగా మరి ఇట్లాంటి పనులు చేయడం అయితే దారుణం. కాంగ్రెస్ పార్టీ కనీసం మీరు టికెట్టే చక్కగించుకోలేదు. ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో టికెట్లు అమ్ముకున్న ఘనత మీరు, టికెట్ ఇచ్చుకొని ఘనత మీరు టికెట్ చక్కగా ఇయ్యక, పనిచేసిన వాళ్ళకి ఇయ్యక, ఎక్కడి నుండో టికెట్లు అమ్ముకొని ఎవరెవరికో టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలవాలంటే ఎన్నికలు గెలుస్తారని ప్రజల దగ్గర సంబంధం లేని వాళ్ళు, ప్రజల దగ్గర యాక్సెప్టెన్స్ లేని వాళ్ళందరికీ మీరు టికెట్లు ఇచ్చి మరి వాళ్ళని దౌర్జన్యం చేయండి, అక్కడికి పోయి అమానుషంగా ప్రవర్తించండి అని రెచ్చగొట్టడం ఇది ఎక్కడన్నా మంచి పద్ధతి కాదు. మీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుండి హెచ్చరికలు చేస్తున్నాం. మీరు పిరికడి మందే ఇట్లాంటి సంఘటనలు చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల గుండెలో నిలిచిన పార్టీ. మరి అట్లాంటప్పుడు మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకని తూకిత్తే మైకిత్తే అనుకుంటూ పోతే అది ఎంత ప్రజల్లోకి చులకనవుతారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ప్రశాంత వాతావరణంలో మరి ఇప్పుడు 10 సంవత్సరాలుగా ప్రశాంత వాతావరణంలో తెలంగాణలో కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అల్లరు లేకుండా కొనసాగుతుంది. మేము ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ నాయకులు ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు జరిగే విధంగా హెచ్చరికలు చేస్తే, రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.